మంత్రనిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ముందర అన్నంలో రకాలని అంటే రజోగుణ, తమోగుణ, సత్వగుణాలతోటి కూడినటువంటి అన్నం గురించి చెప్పుకునే ముందర అన్నం ఎలా తినాలి, ఎలాగ తింటే ఆరోగ్యం, ఏ నియమాలని పాటిస్తూ ఉండాలి మనం తినేటప్పుడు, ఇటువంటి చిన్న చిన్న నియమాలు అంటే చేయలేనటువంటి నియమాలు కాదు. నిత్యంలో మనం చేసే చిన్న చిన్న తప్పుల్ని సవరించుకుంటే చాలు. దానివల్ల ఆరోగ్యం అనేది మనకి లభిస్తుంది అని మహాభారతంలో చెప్పారు. దాంట్లో మొట్టమొదటిగా ఏమిటంటే మనం చెప్పుకునేది కేశ కీటోపపన్నంచ ముఖ మారుత వీజితం అభోజ్యం తద్విజానీయాత్ భుక్త్వా చాంద్రాయణం చరేత్. ఎటువంటి అన్నాన్ని తినాలి? శుభ్రంగా శుచితోటి వండిన అన్నాన్ని తినాలి, శుచిగా వడ్డించబడింది తినాలి. అలా కాకుండా కేశములు, తల వెంట్రుకలు పడినటువంటి అన్నము, కీటములు అంటే పురుగులు పడినటువంటి అన్నాన్ని, ముఖ మారుత వీజితం నోటితో ఊదినటువంటి అన్నాన్ని తినకూడదు అని. ఇది ఈ మూడు రకాలుగా ఉన్నటువంటి అన్నము దూషితమైంది అంటే దాన్ని వదిలివేయాలి అని. ఒకవేళ అది అలా తిన్నట్లయితే చాంద్రాయణ వ్రతం చెయ్యాలి అని. మనం ఇంతకు ముందరే చెప్పుకున్నాం. చాంద్రాయణ వ్రతం అని చెప్పినంటే పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా, మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య దాకా కూడా ముద్దల్ని పెంచుకుంటూ మళ్ళీ తగ్గించుకుంటూ రావడం. ఆ వ్రతం అనేది విధానం వేరేగా ఉంటుంది. ఆ వ్రతాన్ని చెయ్యాలి అని. ఎందుకు చెయ్యాలి అని చెప్పినంటే దీనివల్ల దోషం వస్తుంది కాబట్టి దానికి ఉపవాసమే శరణ్యం. అంటే మనం పొట్టని మార్చడమే శరణ్యం అని. అంటే డాక్టర్లు అజీర్ణం అయింది, మనకి తిన్నది ఇండైజెషన్ అవ్వట్లేదు అంటే డాక్టర్ ఏం చెప్తారు? పెద్దవాళ్ళైనా సరే, లేదంటే మన పొట్టే చెప్తుంది, నువ్వు తినద్దురా బాబు, ఇంకా మర్నాడు నాకు అరగట్లేదు అని. అలాగా ఈ కేశాలు, ఈ వెంట్రుకలు, తల వెంట్రుకలు కానీ, ఈ పురుగులు కానీ, చిన్న చిన్నటువంటి పురుగులు కానీ పడిన అన్నము నోటితో ఊదింది తింటే ఈ విధమైనటువంటి రోగాలు వస్తాయి. కాబట్టి ఆ రోగాలు రాకుండా చాంద్రాయణ వ్రతం చెయ్యాలి అని. అంటే మనకి వైద్య శాస్త్రంలో కూడా కొన్ని క్రిములు జుట్టుని ఆశ్రయించుకుని ఉంటాయని, అలాగే పురుగులు ఎలాగూ పడితే మనం తినము. ఆ సూక్ష్మమైనటువంటి మన కళ్ళకు కనిపించే ఉండేటప్పుడు కనిపించకపోవచ్చు, అన్నం ముందర కూర్చుంటే అప్పుడు కనిపించవచ్చు. అలాంటివి ఉంటే అవి తినకూడదు, ఆ అన్నాన్ని తినకూడదు. నోటితో ఊదినటువంటి అన్నాన్ని తినకూడదు అని. అలాగే మనకి శ్రోత్రియులైనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు అగ్నిని నోటితో ఊదేవారు కాదు. అలాగే పాలు పొంగించేటప్పుడు కూడా నోటితో ఊదకూడదు, నీళ్లు చల్లాలి అని చెప్పేవారు అన్నమాట. నోటితో ఎందుకు ఊదకూడదు అంటే మన నోట్లో ఉన్నటువంటి ఆ గాలి ద్వారా సూక్ష్మ క్రిములు ఆ అన్నం మీద కానీ ఆ పదార్థం మీద కానీ పడతాయి కాబట్టి ఊదకూడదు అని అక్కడ అర్థం. అంటే మన ప్రాచీన ఋషులు మనం మైక్రోస్కోప్లో చూస్తే చాలా కనిపిస్తాయి సూక్ష్మజీవులు. దానికంటే అత్యంతంగా సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఇటువంటి నియమాలు పెట్టారు అని చెప్పి మనకు తెలుస్తుంది. అందుకని ఈ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోకుండా చక్కగా మంచిగా శుచిగా, అంటే వండే ముందరే సరిగ్గా దాని మీద శ్రద్ధ పెట్టి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉంటే జ్ఞానమే కాదు విజ్ఞానం కూడా, ఆరోగ్యం కూడా వస్తుంది.
శ్రద్ధ పెట్టి అన్నం వండాలి, ఆహార పదార్థాలు ఉండాలి, శ్రద్ధ పెట్టి మనం అది తినాలి కూడా. దీంట్లో మహాభారతంలోనే ఒక కథ ఉంటుంది. ఒక బ్రాహ్మణుడు ఆయన ఒక రాజుగారింటికి వెళ్ళారు. అక్కడ రోజు శ్రాద్ధం జరిగింది. శ్రాద్ధ భోక్తగా ఆయన వెళ్ళాడు. అన్నంలో వెంట్రుకలు పడ్డాయి కాబట్టి నేను శపిస్తున్నాను అన్నాడు ఆయన. అంటే వెంట్రుకలు పడినంత మాత్రం చేత శపించడం ఏమిటి అనుకుంటే, శ్రద్ధ లేకపోవడం వలన, వండే వాళ్ళకి శ్రద్ధ లేకపోవడం వలన ఈ అనర్థం జరిగింది అని అక్కడ. అలాగే నోటితో అగ్నిని ఊదినందువలనటు కలిగేటటువంటి ఫలము, అంటే దానికి సంబంధించినటువంటి అనర్థం కూడా మనకి మహాభారతంలో కనిపిస్తుంది. ఇక మీదట మనకి సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇంకొకసారి శ్లోకం. కేశకీటోపపన్నంచ ముఖమారుతబీజితం అభోజ్యం తద్విజానీయాత్ భుక్త్వా చాంద్రాయణం చరేత్. అందరికీ నమస్కారం. మళ్ళీ కలుద్దాం.